KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్. షేర్లింగంపల్లి డివిజన్ సురభి కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డును GHMC పార్కును కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. సురభి కాలనీ వాసుల సమక్షంలో సీసీ రోడ్డు పార్కును ప్రారంభించడంతో కాలనీ వాసులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక వాసులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా సీసీ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని, ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యే సహకారంతో సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తూ ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, సురభి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, చంద్రశేఖర్, కోదండరావు, సంధయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, వెంకట ప్రసాద్, ఈశ్వర స్వరూప్, రమణ కుమార్, సుధా, యూత్ ప్రెసిడెంట్ పూజిత్ సాయి, జైరాం ప్రసాద్, జితేందర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ లేపి మా అందరికి వచ్చి దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు తన సొంత విషయాల్లాగా భావించి అన్ని కార్యక్రమాలు మాకు దిగ్విజయంగా చేస్తున్నారు. వారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, ఎక్కువ చెప్పడానికి ఇంకా ఉన్నారు సభ్యులు. వారికి ఆ భగవంతుడు ఎల్లవేళల అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ ఎప్పుడు మాకు వారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాయకులు చాలామంది వస్తుంటారు. నిజమైన నాయకులు ఎవరంటే మాకు ఈ సమస్య ఉంది అనగానే అది తన సమస్యగా తీసుకొని నవ్వుతూ ఏం కాదు మీరు పదండి నేను ఉంటాను నేను చేస్తా కదా అనేసి మేము ఆ సమస్య దగ్గరికి వెళ్ళే లోపలే అది క్లియర్ చేసే గొప్ప మనసు రాఘం నాగేంద్ర అన్న గారికి. తన కాన్స్టిట్యూషన్ పరిధే కాదు, ఏ పరిధిలో ఉన్నా కూడా మనమంతా కలిసి చేసుకుందాం. ఒక సమస్యతోటి వచ్చిన మనిషికి నవ్వుతో ఒక మంచి మాట చెబితే వాడు ఆనందంగా వెళ్తాడు. వాడి సమస్య అక్కడికే సగం క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత ఆ సమస్యని ఎలాగా దాన్ని మనం రెక్టిఫై చేయగలమా అన్నది ఆలోచన చేసి అప్పటికప్పుడు అధికారులను కానీ లేకుంటే వేరే పర్సన్స్ వల్ల కానీ ఏదన్నా అది ఉంటే దాన్ని వెంటనే రెక్టిఫై చేసి ఇదిగో ఇది చేశాను నువ్వు వెళ్ళి ఫాలోఅప్ చేసుకో, లేదంటే నేను వస్తున్నా నీ వెనక నీ ముందు నీ పక్క ఎక్కడన్నా కానీ నేను ఉంటా, నిశ్చింతగా ఉండండి అని చెప్పే ఒక మంచి మనసున్న నాయకుడు రాఘం నాగేందర్ అన్న. ఎప్పటికీ నీ అండగా నీ తోడుగా నీ పక్కన మేమంతా ఉంటామనేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అన్నగారు కార్పొరేటర్ అన్నగారు రాఘం నాగేంద్ర యాదవ్ అన్నగారికి ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏది అడిగినా కూడా గతంలో కూడా మాకు మంజీరా వాటర్ లేకపోతే కూడా అన్న మాకు మంజీరా ప్రాబ్లం ఉంది ఇలా లైన్ లేపియండి అన్న అంటే వెంటనే లైన్ లేపించాడు. అంటే రోడ్లు ప్రాబ్లం ఉన్నాయని చెప్తే కూడా రోడ్లు వేయించాడు. ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈరోజు నా ఇంటి ముందు కూడా కొత్త రోడ్డు వేయించినందుకు ఇంకా ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు అన్నగారు. వేయించడం జరిగింది. దానికి మరి ఈరోజు రావడం, ఈ రోడ్ల పరిశీలనతో పాటు వేయించిన రోడ్లను మరి అధ్యక్షుని వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా సురభి కాలనీలో గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం నేను విజిట్ చేసినప్పుడు 10 సంవత్సరాలు అయింది నేను గెలిచి 2 పర్యాయాలు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క మంచి ఆలోచనతో నన్ను ఆశీర్వదించి 2 పర్యాయాలు గెలిపించారు. ఆ గెలిపించిన దానికి అనుగుణంగా మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి సూచన తీసుకొని మరి కాలనీ అభివృద్ధి నుంచి పాటుపడడం జరిగింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మరి సురభి కళాకారుల యొక్క కాలనీ ఇది. వీరికి ప్రత్యేకమైనటువంటి ఘనత, ప్రత్యేకమైనటువంటి ఈ సురభి కాలనీకి ఒక ప్రత్యేకమైనటువంటి సురభి కళాకారులకి ప్రత్యేకమైనటువంటి
చరిత్ర గలటువంటి కాలనీ ఇది. మరి సుమారు 140 సంవత్సరాల చరిత్ర గల ఈ సురభి కళాకారులు నివసించే ఈ కాలనీలో నేను వచ్చేసరికి మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే, బోర్ నీళ్ళు తాగుతూ ఉండే, వాటర్ లేకుండే. వచ్చిన తర్వాత నేను అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఏరియాలో నెట్వర్క్ లేని పైప్ లైన్ ఏరియాలో మొత్తం నెట్వర్క్ వేయించి ఫస్ట్ ప్రప్రథమంగా ప్రధానంగా పరిష్కరించింది మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించడం. దాని తర్వాత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ. ఇది 1993లో నివాసం ఏర్పరచుకున్నటువంటి కాలనీ ఇది. ఆ రోజు నుంచి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిలో నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో, అధికారుల సహకారంతో మంచి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడమే కాకుండా ఎక్కడైతే గల్లీల్లో మొత్తం పొంగి పొర్లుతున్నటువంటి డ్రైనేజ్ కూడా దాన్ని ఆధునీకరణ చేసి ఈరోజు రోడ్లు వేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో, ఈ కాలనీలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేనున్నానని ఆ భరోసాతోని వాళ్ళని ముందుకు నడుపుతూ ఉన్నాం. అదే రకంగా ఆత్మీయంగా వాళ్ళు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఈ సురభి కళాకారులందరూ కూడా నా కుటుంబ సభ్యుల్లాగా భావించడం ప్రతి ఒక్కరికి కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ అవసరం ఉన్నా ఏదున్నా మీ వెన్నంటి ఉండి మీకు అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.